కావలి పట్టణంలోని బుడంగుంట రైల్వే గేటు సమీపంలోని తుఫాన్ నగర్లో గురువారం సాయంత్రం శ్రీ శ్రీ నాగూర్ మీరా స్వామి వారి 19వ గంతం జరగనుంది. దీనికోసం దర్గా నిర్వాహకులు షేక్ జాఫర్ బాషా ఏర్పాట్లను పూర్తి చేశారు. శ్రీ శ్రీ నాగూర్ మీరా స్వామి గంధ మహోత్సవం ఇప్పుడు గత 20 సంవత్సరాలుగా వైభవంగా జరుగుతుంది. అట్లాగే ఈసారి 4 సంవత్సరాల నుంచి ఆగిపోయాం. ఇప్పుడు మళ్ళీ 5వ సంవత్సరం స్టార్ట్ చేసాం. ఇవాళ రాత్రికి అన్ని ప్రోగ్రాలతో బ్రహ్మాండంగా మంచి ఇదిగా జరుగుతుంది. అన్నదాన కార్యక్రమాలు, సినీపాటి కచేరీలు, కీలు గుర్రాలు, నవరింగి మేళాలు అన్నింటిలో బాగా గన్నం 5 గంటల నుంచి గన్నం ఊరేగింపు బయలుదేరి స్వామివారికి ఎక్కించబడింది. మీ పేరండి? షేక్ జాఫర్ బాషా అండి, ప్రెసిడెంట్ అండి. చుండూరు దారుణకాండ నిందితులు బయటకు రావడం వంటి ఘటనలు దళితులను ఇంకా అణగదొక్కినట్లవుతుందని సిపిఎం కావలి డివిజన్ కార్యదర్శి తాళూరి మాల్యాద్రి పేర్కొన్నారు. నిన్న చుండూరులో ఒక 22 ఏళ్ల కిందట జరిగిన ఘటన మీద హైకోర్టు తీర్పు చెప్పడం, అంటే కింద కోర్టు వేసిన శిక్షను హైకోర్టు కొట్టేయటం అనేటిది చాలా దారుణమైనటువంటి విషయం. ఆ రోజు చుండూరులో 8 మందిని దళితులని ఊచకోత కోసారు. తర్వాత 20 ఏళ్ల పాటు ఆ కేసు చేసింది. అధికార యంత్రాంగం, పోలీసులు, రాజకీయ నాయకులు కలిసి కేసుని నీరుగార్చేయడానికి ప్రయత్నం చేశారు. ఆ సందర్భంలోనే బొజ్జా తారకం లాంటి పెద్దలు, రాష్ట్ర హైకోర్టు న్యాయవాదులు కేసు నడిపేటువంటి తీరులోని అనుమానం కూడా వ్యక్తం చేశారు. అయితే ప్రభుత్వం కూడా సరిగా ఆ కేసును ఎఫెక్టివ్గా నడపడంలో ఫెయిల్ అయిందనేది సిపిఎం పార్టీగా మేము తెలియజేస్తాము. కేసు తీర్పు దాని ప్రకారం చూస్తూ ఉంటుంటే మనుస్మృతి యొక్క దాన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులు ఆయన అటువంటి తీర్పు చెప్పడం అనేటిది మేము భావిస్తాము. ఇప్పుడు ఈ ఘటన వల్ల మరలా దళితుల మీద, ఇటువంటి వాళ్ళ మీద, అట్టడుగు బలహీన వర్గాల మీద దాడులు పునరావృతం అయ్యేటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. ఒక 2 సంవత్సరాల కిందట శ్రీకాకుళం జిల్లా లక్ష్మీపురంలో 4గురిని హత్య చేశారు దళితుల్ని, సాగు భూమి కోసం జరిగినటువంటి దాంట్లో. తెనాల్లో దళిత మహిళల్ని, వాళ్ళ అమ్మాయిని రక్షించుకుపోయే సందర్భంలో కూడా హత్యకు గురి కాబడింది. ఇట్టా ఈ దళితుల మీద, అట్టడుగు వర్గాలు, బలహీన వర్గాల మీద చేసేటువంటి దాడులు ఎక్కువగా పునరావృతం అయ్యేటువంటి పరిస్థితి కనపడుతుందనేటువంటిది గ్రామీణ ప్రాంతాల్లో ఈరోజు అగ్రకుల భూస్వామ్య పెత్తందారులు ప్రధానమైనటువంటి పార్టీలు అనుకుంటారు. రాష్ట్రంలో ఉన్నటువంటి 2 ప్రధానమైన పార్టీలు అనుకుంటారు సమీకృతం అయ్యారు. ఇటువంటి దాన్ని ఈ యొక్క 2 పార్టీలు కూడా వ్యతిరేకించేటువంటి పరిస్థితి, భూస్వామ్య అగ్రకుల దురహంకార తత్వాన్ని వ్యతిరేకించేటువంటి పరిస్థితి లేదు. ఆచరణలు వాళ్ళ యొక్క నాయకత్వం కావాలా, వాళ్ళ యొక్క కనుసన్నల్లో వాళ్ళకి ఓట్లు కూడా రావాలి. అటువంటి పరిస్థితుల్లో అందువల్ల అగ్రకుల దురహంకార తత్వాన్ని ఒక రకంగా పెంచి పోషించేటువంటి పరిస్థితి, లేకపోతే బలపరిచేటువంటి పరిస్థితి, లేకపోతే చూసి చూడనట్టు చేసేటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల ద్వారా బలహీన వర్గాలకి, అట్టడుగు వర్గాలకి, దళితులకి మరింత అన్యాయం జరిగేటువంటి వాతావరణం ఉంది. ఈ అంశాలని ఎన్నికల్లో కూడా బలహీన వర్గాలు, దళితులు కూడా చర్చించాలని సిపిఎం పార్టీగా మేము తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికైనా సరే మేము చెప్పేటువంటి విషయంలో కావలి రూరల్ మండలం ఆనమడుగులో వైఎస్ఆర్సీపీ, టీడీపీ కార్యకర్తలు బుధవారం రాత్రి ఘర్షణ పడ్డారు. ఈ నేపథ్యంలో పరసు చిన్న అనే వ్యక్తిపై వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు తాటిబద్దలతో దాడి చేశారు. ఈ ఘటనలో బాధితునికి తీవ్రంగా గాయాలయ్యాయి. స్థానికులు బాధితుని కావలి ఏరియా హాస్పిటల్కు తరలించారు. ఇంటి పేరు పరసు చిన్న. ఏం జరిగింది? దేనికి కుట్టారు?
వీళ్ళు తువ్వు పెట్టుకున్నారు ఇక్కడ మాకు పొలాలు ఉంటాయి ఇక్కడ వాళ్ళు తల్లి పేరు కూడా పెట్టుకుంటూ ఉన్నారు మా అన్న ఇప్పుడు నెలకి నేను మా అన్న అరుస్తా ఉన్నాడు పెద్దగా నేను ఇళ్ళకి వాళ్ళు అన్న కొంచెం పార్క్ వచ్చింది వాళ్ళంతా నన్ను వెనక పెట్టుకుని చేరు పెట్టుకుని కొట్టినోళ్ళు ఎవరు మా వాళ్ళు కొత్త వాళ్ళు మా వాళ్ళు పార్టీ ఫీలింగ్ ఏమన్నా అదే నేను ఇంతకుముందు తిరుగుతా ఉంది నేను తిరగ ఇంతకుముందు వాళ్ళు తిరుగుతా చేస్తూ ఉండేవాడిని తిరగక మా అన్న వాళ్ళే పార్టీ వాళ్ళు వాళ్ళు కాంగ్రెస్ మీరు దేంట్లో ఉన్నారు నేను టీడీపీ కావలి పట్టణంలోని 22వ వార్డు టీడీపీ నాయకులు బీదా మస్తాన్రావు ప్రచారం నిర్వహించారు. ఇందులో కొందర్తి కిరణ్ కుమార్, శ్రీమతి కృష్ణవేణి, దేవరాల సుబ్రహ్మణ్యం, పొన్నూరు రవికుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. భవితరాయు నేత్రమా జయం జయం భరతరాలు వందేవేయు స్తోత్రమా జయం జయం నరనరామ ప్రగతి నిండు గాత్రమా జయం జయం నిరతమింక సేవ చేయు క్షేత్రమా జయం. మా ప్రార్థన కాపాడుకుందాం కదలి రండన్నా మన తెలుగు జాతిని కాపాడుకుందాం కలసి రండమ్మా. మానవత్వానికి ఆనాటికి ఈనాటికి ఏనాటికి ఓటమి లేదని నిరూపించి తెలుగుదేశం పార్టీ విజయ పతాకాన్ని రెపరెపలాడించండి, మరొకండి. మన ప్రీతమ నాయకుడు శ్రీ బేదా మస్తాన్రావు గారి ఎన్నికల గుర్తు సైకిల్ 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 గుర్తుకే మీ అమూల్యమైన ఓటు ముద్ర. నమో నమో నా తెలుగుదేశమా, నమో నమో నా తెలుగుదేశమా. మన నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న శ్రీ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు సర్వేపల్లి శాసనసభ్యులుగా మా కావలి అసెంబ్లీ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదం వైపు నడిపిద్దాం. చంద్రబాబు సంకల్పం పదే పదే చంద్రబాబు సంకల్పం